హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము టెట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైతే జరిగిందండి. ఈ నోటిఫికేషన్‌లో ఏమేమున్నాయి అనేదైతే చూద్దాము. మనకి బిఫోర్ టెట్‌కి, ఈ టెట్‌కి కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. ఆ చేంజెస్ ఏమేమున్నాయి అనేదైతే చూద్దాము. మనకి మ్యాథ్స్ వాళ్ళకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేయడం అయితే జరిగింది. సిలబస్ కూడా కొంచెం చేంజ్ అయింది. ఆ సిలబస్ ఏమేమి చేంజ్ అయింది, అసలు ఎన్ని మార్క్స్‌కి ఇస్తున్నారు, ప్లస్ మనకి ఏజ్ కూడా ఎంత ఉండాలి, పేపర్ 1 రాయాలంటే ఎంత ఉండాలి, పేపర్ 2 రాయాలంటే ఎంత ఉండాలి, ప్లస్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేదైతే ఈ వీడియోలో చూద్దామండి. ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. నేను టెట్‌కి సంబంధించినవి ప్రీవియస్ పేపర్స్ అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఛానల్‌లో. ఆ పేపర్స్ కూడా మీరైతే చెక్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చూద్దాము. ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఫర్ ద ఏపీ టెట్ అక్టోబర్ 2025 అనేది ఇది అఫీషియల్‌గా విడుదలైతే జరిగిందండి. మనకి 24th రోజు విడుదలైతే జరిగింది. ఇక్కడ మనకి టెట్ అక్టోబర్ 2024 ఆన్లైన్ అప్లికేషన్ త్రూ ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్. మీరు ఈ వెబ్సైట్‌కెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, స్టెప్ టు ద ఫాలోయింగ్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ అనేది ఇచ్చారు. అప్లికేషన్లో ఆన్లైన్లో స్టార్ట్ అయ్యేది 24th నుంచే మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. మీరు అప్లై చేసుకోవాలంటే గిన ఈ వెబ్సైట్‌ని క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి ఇప్పుడు ఫీజు ఎంత ఉందో కూడా మనకి ఫీజు కూడా పెంచడం అయితే జరిగింది. అది ఎంత అనేదైతే చూద్దామండి. ఇక్కడ చూడండి, మనకి ద క్యాండిడేట్ షెల్ సబ్మిట్ ద అప్లికేషన్ ఆన్లైన్ ఇక్కడ మనకి ద క్యాండిడేట్ సెల్ సబ్మిట్ ద అప్లికేషన్ ఆన్లైన్ ఫర్ 24/10/2025 23rd 11 నవంబర్ వరకు అయితే మనకి నవంబర్ 23rd వరకు అయితే 1 మంత్ వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే టైం ఇచ్చారు. ఇంకా క్యాండిడేట్ షెల్ పే ద 1000 రూపీస్. మీరు ఈచ్ సబ్జెక్ట్ అనేది ఇచ్చారు. ఏ సబ్జెక్ట్‌కి పేపర్ 1కి అప్లై చేసుకోవాలన్నా, పేపర్ 2కి అప్లై చేసుకోవాలన్నా మీరు 1000 రూపీస్ అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది. మనకి ఇంతకుముందు అన్ని సబ్జెక్టులకు చేసుకుంటే కొంచెము ఫీజు కన్సెషన్ అయితే ఉంటుంది, కానీ ఇప్పుడైతే కన్సెషన్ అయితే ఏమీ ఇవ్వలేదు. మీరు పేపర్ 1 అప్లై చేసుకోవాలన్నా 1000 రూపీస్ కట్టాల్సిందే. మనకి తెలుగు, సోషల్ అలా 2 లాంగ్వేజ్ సబ్జెక్టు 2 రాసుకోవాలన్నా కానీ 1000 రూపీస్ మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, క్యాండిడేట్ సెల్ ఫాలో ద ప్రాసెస్ ఆఫ్ ద సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ యాజ్ గివెన్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ ఆన్లైన్ వైల్ ఫిల్లింగ్ అప్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. క్యాండిడేట్ షుడ్ బి రీడ్ విత్ ద ఫోటో సైజ్. మీ ఫోటో సైజ్ అయితే ఇంత అయితే ఉండాలి. బిఫోర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్, మీరు ముందే ఈ ఫొటోస్ని ఇంత సైజులోనే మీరు ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఫోటోగ్రాఫ్ ఆన్ ద వైట్ పేపర్ అండ్ సైన్ బిలో. అంటే మీరు పైన ఫోటో ఉండాలి, కింద సైన్ అయితే ఉండాలంట కంపల్సరీగా. ఇదైతే ఇచ్చారు. మీరు అప్లికేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఇక్కడ ఎంత ఇచ్చారు అనేది కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి 50 KB అని అయితే ఇచ్చారు. సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఇన్ మోర్ దెన్ 50 KB అనేది ఇచ్చారు. మీరు ఫోటోని ఈ ఫోటో కూడా జేపీజే ఫైల్ ఫార్మాట్ అయితే ఉండాలి. ఇవైతే చూసుకోండి మీరు. అక్కడ చూడండి, అప్లికేషన్ విత్ నో ఫోటో అన్లెస్ ఫోటో ఇండికేట్ ద సైజ్ ఫోటోగ్రాఫ్ విల్ బి
రిజెక్టెడ్ హాల్ టికెట్ మీకైతే ఇట్లా ఫోటో అవి కరెక్ట్గా లేకపోతే హాల్ టికెట్ రిజెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందని ఇచ్చారు. వెబ్సైట్ చూడండి, ఫర్ లాస్ట్ అప్డేట్ ప్లీజ్ చెక్ ఎట్ ఎపిటెట్ వెబ్సైట్ అనేది ఇచ్చారు. ఎలిజిబిలిటీ అయితే చూడండి, ఇక్కడ ఎలిజిబిలిటీ ఏమి ఇచ్చారు. క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద అప్లికేషన్ ఏపీటెట్ 2025 షెల్ బి హ్యావింగ్ టు మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పేపర్ 1A 1 to 5th రెగ్యులర్ స్కూల్, పేపర్ 1B క్లాస్ స్పెషల్ స్కూల్స్. 1B రాసుకోవాలంటే గిన మీరు స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు మాత్రమే 1B రాసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్ స్కూల్ వాళ్ళేమో పేపర్ ఏ అయితే రాసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పేపర్ 2A క్లాసెస్ 6th to 8th క్లాస్ రెగ్యులర్ స్కూల్స్, పేపర్ 2B ఫర్ ద క్లాస్ 6th to 8th స్పెషల్ స్కూల్స్ ఇన్ గివ్. బి వాళ్ళే 2B అంటే ఇక్కడ స్పెషల్ స్కూల్స్కి. క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ద పేపర్ ఏ ఎన్సిఆర్టీ నామ్స్ క్లాస్ 1st to 5th క్లాస్ రెగ్యులర్ స్కూల్ సెకండరీ గ్రేడ్ టీచర్స్. ద మినిమం రిక్వైర్డ్ పాస్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఆఫ్టర్ 2011 ఫర్ అపియరింగ్ ఏపీ టెట్ ఈజ్ యాజ్ ఫాలో. అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మీకు అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే రావాలి. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళకి 45 మార్క్స్ అయితే రావడం వస్తే సరిపోతుంది. ఇది సెకండ్ ఇయర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బై ద వేదెవర్ నేమ్. ఇక్కడ మనకి సెకండ్ ఇయర్లో మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మనకి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 50% అయితే ఓసీ వాళ్ళకైతే ఉండాల్సి అయితే ఉంటుంది. మిగతా వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకేమో 45% ఉంటే సరిపోతుంది. మీరు ఈ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ఇంటర్మీడియట్ అయితే చూసుకుంటారు. ఇది పేపర్ 1 వాళ్ళకైతే ఇంటర్మీడియట్ చూస్తారు. ఇంకా ఈ క్వాలిఫికేషన్ కాకుండా మళ్ళీ ఇక్కడ ఈ క్వాలిఫికేషన్స్ కూడా ఉండవచ్చు. ఇది కూడా సేమ్. ఇక్కడ 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు చేసిన వాళ్ళు కూడా అదే పర్సంటేజ్ మార్క్స్ అయితే ఉండాలి. ఇంకా చూడండి, ఇంటర్మీడియట్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఇన్ 2 ఇయర్స్, ఇది కూడా అదే సేమ్. మినిమం రిక్వైర్డ్ పాస్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ బిఫోర్ 2011 ఫర్ అపియరింగ్ ఏపీ టెట్ ఈజ్ యాజ్ ఫాలో అనేది ఇచ్చారు. ఇక్కడ మినిమమ్ పేపర్ బి కూడా అదే విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా చూడండి. ఇక్కడ 2A మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ ది 2A పేపర్ ఎన్సిటిఈ అని అయితే నామ్స్ ప్రకారం అయితే ఇవ్వడం అయితే జరిగింది. మ్యాథ్స్ టీచర్, ఫిజికల్ సైన్స్ టీచర్, బయోసైన్స్ టీచర్ అండ్ సోషల్ స్టడీస్ టీచర్స్కి మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్. ఇక్కడ మినిమం పర్సంటేజ్ ఆఫ్ ద మార్క్స్ ఈజ్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ 2011 ఆఫ్ ది ఎబిటెట్ అనేది ఇచ్చారు. ఇక్కడ 50% మార్క్స్ ఉండాలి ఓసీ వాళ్ళకి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకేమో 45% అయితే ఉండాలి. ఇంకా అదే అండి, ఇక్కడ 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసిన వాళ్ళకి కూడా ఇదే పర్సంటేజ్ అయితే. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 45 మార్క్స్. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 50 మార్క్స్. ఈక్వలెంట్ గ్రాడ్యుయేషన్ 3 ఇయర్స్ ఇంటిగ్రేట్ బీఈడి ఎంఈడి కోర్స్ చేసిన వాళ్ళు. ఇక్కడ మీరు ఏదైనా ఉండొచ్చండి. ఇక్కడ ఆర్ అనేది ఇచ్చారు కదా, మీకు ఈ క్వాలిఫికేషన్స్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ ఓకే. ఇక్కడ లాంగ్వేజ్ టీచర్స్కి చూడండి, 6th to 8th క్లాస్ వరకు అయితే ఉంటుంది. మినిమం రిక్వైర్ పాస్ పర్సంటేజ్ ఆఫ్ ద మార్క్స్ ఇస్ ద ప్రిస్క్రిప్ట్ క్వాలిఫికేషన్ ఆఫ్టర్ 2011 ఫర్
అపియరింగ్ ఎపిటెట్ ఈజ్ యాజ్ ఫాలోయింగ్ అనేది ఇచ్చారు. ఇక్కడ బిఫోర్ ఉన్న వాళ్ళకేమో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ బిఫోర్ అని ఇచ్చారు చూడండి. బిఫోర్ 2025 అపియరింగ్ టెట్ ఈజ్ ద 50% marks in the graduation with language considered one of the optional subject ఉండాలి. బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటేషన్ లాంగ్వేజ్ ప్లస్ గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ language and BEd language pandit training certificate with language concerned as one of the methodology in రెస్పెక్టెడ్ బట్ ద లాంగ్వేజ్ టీచర్. అంటే మీకు లాంగ్వేజ్ పండిట్ రాసేవాళ్ళు మీరు బీఈడీలో ఒక లాంగ్వేజ్ అయితే చేసి ఉండాలి. లేకపోతే మీరు గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు అక్కడ కూడా ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇంకా ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో లాంగ్వేజ్ చేసిన వాళ్ళైనా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45% మార్క్స్ అయితే ఇచ్చారు. ఓసీ వాళ్ళకైతే 50% మార్క్స్ అయితే ఉండాలి. ఇక్కడ 2011 కంటే బిఫోర్ చదివిన వాళ్ళకి మాత్రము ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ అట్లీస్ట్ 45 మార్క్స్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 40 మార్క్స్ అయితే ఉంటే సరిపోతుంది. అంటే మీరు 2011 కంటే ముందు మీరు ఇది గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి పాస్ పర్సంటేజ్ మాత్రం కొంచెం 5% అయితే తక్కువ చేయడం అయితే జరిగింది. ఇది మీరు గుర్తించండి. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, బిఫోర్ ఆఫ్ ద అపీరింగ్ ఏపీ టెట్ ఈజ్ యాజ్ ఫాలోయింగ్ అనేది ఇచ్చారు. ఇక్కడ 2B వాళ్ళకి చూడండి, ఏపీ టెట్ పేపర్ 2B వాళ్ళకి ఇవి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి. ఇక్కడ మెంటల్ రిటర్డేషన్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఈ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. కోర్సు కాంపిటీషన్ సర్టిఫికేట్స్ అనేది ఇచ్చారు. క్యాండిడేట్ మస్ట్ బి క్వాలిఫైడ్ ఫర్ ద పేపర్ అప్లైడ్ and in the possible of the all certificates as on the last date prescribed in the notification of submission of the application అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఏమేమి అడుగుతున్నారో అవన్నీ అయితే మీరు అప్లై అయితే చేయండి. ఇక్కడ డిగ్రీ కోర్సెస్ ఇన్ టీచర్ ఇవన్నీ మీకు పెద్దగా అవసరం అయితే లేదు. ఇవి చూడండి, మీకు అవసరం ఉంటే చదవండి నిదానంగా, మీకు టైం ఉంటే. ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీరు క్లియర్గా చదవండి. ఏమైనా చేంజెస్ ఏవైనా ఉన్నాయంటే ఈ నోటిఫికేషన్లోనే తెలుస్తుంది. ఏపీ టెట్ పేపర్ 1 షెల్ బి పర్సన్ హూ అటెండెడ్ టు బి టీచర్ ఆఫ్ ద క్లాస్. ఇక్కడైతే ఇంతకుముందు చెప్పాను కదా, 1 to 5th వరకు అయితే పేపర్ 1 అయితే రాయాలి. అది డిఈడి చేసిన వాళ్ళు. ఇక్కడ చూడండి, పేపర్ 1కి మనకి ఎన్ని మార్క్స్ అయితే ఉంటున్నాయి, 150 మార్క్స్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ 2 hours 30 minutes అయితే ఉంటుంది. ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి 30 మార్క్స్ అయితే వస్తాయి. ఇక్కడ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అయితే మీరు తీసుకున్నారో బీఈడీలో అయినా డిఈడీలో అయినా ఏ లాంగ్వేజ్ అయితే తీసుకున్నారో ఆ లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకునే లాంగ్వేజ్ మీరు 30 బిట్స్ అయితే వస్తాయి. 30 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ అనేది కామన్, అందరికీ కంపల్సరీగా అయితే ఇంగ్లీష్ అయితే ఉంటుందని ఇచ్చారు. ఇవి కూడా 30 మార్క్స్ అయితే ఇచ్చారు. మ్యాథ్స్ 30 బిట్స్ 30 మార్క్స్. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే సోషల్ సైన్స్ కలిపి 30 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇది 150 మార్క్స్కి అయితే ఇచ్చారు. ఇక్కడ పేపర్ బి కూడా సేమ్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి 30 మార్క్స్, లాంగ్వేజ్ 30 మార్క్స్, ఇక్కడ ఇంగ్లీషు 30 మార్క్స్, ఇంకా మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇలా మీకు 150కి 150 మార్క్స్ అయితే 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అయితే ఉంటుంది.
ఇక్కడ చూడండి, హౌ టు చూస్ ద లాంగ్వేజ్. మీరు లాంగ్వేజ్ రాసేటప్పుడు ఏ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్కి సంబంధించిన మీరు పేపర్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అనేది అందరికీ కంపల్సరీ అనేది ఇచ్చారు. కంపల్సరీ లాంగ్వేజ్ ఫర్ ద ఆల్ క్యాండిడేట్స్ యాజ్ లాంగ్వేజ్ 2 అంటే ఇంగ్లీష్ అనేది అందరికీ కామన్ అయితే ఉంటుంది. ఇక్కడ తెలుగు మాత్రము మీరు ఏదైతే తమిళ్ కావాలంటే తమిళం, కన్నడం, ఉర్దూ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్కి సంబంధించినవి 30 బిట్స్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. ఇవన్నీ ఇంకా పేపర్ 1కి సంబంధించినవి. ఇక్కడ ఎన్నెన్ని బిట్స్ అయితే ఇస్తారు అనేది అయితే ఇచ్చారు చూడండి. సైన్స్, సోషల్కి సంబంధించి లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్కి సంబంధించినవి 30 బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు ఇంగ్లీష్కి సంబంధించినవి ఇక్కడ 30 బిట్స్లో లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, లాంగ్వేజ్ 1లో 24 ఏమో కంటెంట్ అయితే ఉంటుందంట. 6 మార్క్స్ అనేది పెడగాజి కిందకైతే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇక్కడ పేపర్ 2, పేపర్ 1కి 6 మార్క్స్ పెడగాజీ ఉంటుంది. 24 మార్క్స్ అయితే కంటెంట్ అయితే ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్కి సంబంధించి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి మీరు ఏ విధంగా చదవాలంటే టాపిక్ షుడ్ బి సెకండరీ స్టేజ్ ఫర్ టెస్టింగ్ మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఆల్ కంటెంట్ ఇన్ 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇక్కడ మీకు 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ బోత్ ఆఫ్ ద కంటెంట్ అండ్ పెడగాజీ ఇన్ ద మ్యాథమెటిక్స్ 24 ఎంసీక్యూ క్వశ్చన్స్, 6 పెడగాజీ బిట్స్ అయితే ఉంటాయి మ్యాథ్స్కి సంబంధించినవి. ఇక్కడ ఇది పేపర్ 1కి సంబంధించినవండి. పేపర్ 1లో మనకి పెడగాజీ కూడా ఉంటుంది లాంగ్వేజెస్కి. ఇక్కడ మనకి మ్యాథ్స్కి ఏమో 30 బిట్స్కి గాను 24 ఏమో కంటెంట్ ఉంటాయి, 6 ఏమో పెడగాజీ అయితే ఉంటుంది. ఇక్కడ సైన్స్కి కూడా చూడండి 24 ఏమో కంటెంట్, 6 ఏమో పెడగాజీ అయితే ఉంటాయి. ఇక్కడ సబ్జెక్ట్ విల్ బి డిసైడ్ ఇన్ ద టెక్స్ట్ బుక్స్ ఆఫ్ ది 3rd to 10th వరకు అయితే మీరు చదవాల్సి అయితే ఉంటుంది. అకాడమిక్ బుక్స్ 2025-2026కి సంబంధించినవి అయితే మీరు స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్స్ అని క్లియర్గా మీకు ఇక్కడ ఇచ్చారు. ఫాలో ద 2014-25 ఎడిషనల్ ఆఫ్ ది బీఈడి, డిఈడి తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అండ్ 2019 ఎడిషన్స్ ఎస్సీఆర్టీ డిఈడి బుక్స్ ఇవైతే మీరు చదవాల్సి అయితే ఉంటుంది. సిలబస్ ఫర్ ద క్లాస్ 3rd to 8th అండ్ స్టాండర్డ్ లింకేజ్ అప్ టు 10th క్లాస్ వరకు అయితే లెవెల్. క్వశ్చన్ షెల్ బి టెస్టెడ్ ఆన్ ది క్రిటిసైడ్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ అండ్ అనలిటికల్లీ థింకింగ్ ఎబిలిటీస్ ఆఫ్ ది క్యాండిడేట్స్. అంటే మీకు 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ స్టాండర్డ్లు అయితే ఇస్తారు. కఠిన స్థాయి మాత్రం 10th వరకు అయితే ఉంటుందైతే అని ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ వరకు మనకి పేపర్ 1 అయితే కంప్లీట్ అయితే అయిందండి. పేపర్ 1 కంప్లీట్ అయింది. ఇక పేపర్ 2 చూడండి. పేపర్ 2Aలో మనకి క్లాసెస్ చూడండి 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అయితే మీకు చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ కూడా 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours 30 minutes అనేది మనకి డ్యూరేషన్ టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి 30 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ లాంగ్వేజెస్ 30 మార్క్స్ అయితే ఉంటుంది. ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్ కంపల్సరీ 30 మార్క్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళకి చూడండి, ఇక్కడ కొంచెం ఇంతకుముందు మ్యాథ్స్ వాళ్ళకి 30 బిట్స్ అయితే మ్యాథ్స్, సైన్స్ వాళ్ళకైతే ఉండేటివి. ఇప్పుడు మాత్రము కంటెంట్ మార్చడం అయితే జరిగింది. ఇక్కడ మ్యాథ్స్ కంటెంట్లో 16 బిట్స్ అయితే వస్తాయి. పెడగాజీ నుంచి 4 బిట్లు అయితే వస్తాయి. మొత్తము 20 బిట్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఫిజికల్ సైన్స్లో కూడా అంతే, కంటెంట్ నుంచి 16, పెడగాజీ నుంచి 4, బయోసైన్స్లో కూడా అంతే 16, కంటెంట్ పెడగాజీ 4. అంటే మొత్తం ఈ 60 మార్క్స్
ఎంసీక్యూ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇవి మొత్తం మ్యాథ్స్ వాళ్ళకి, సైన్స్ వాళ్ళకి ఈ కామన్ అయితే ఉంటుంది. సోషల్ వాళ్ళకి 48 బిట్స్ అయితే సోషల్ బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. పెడగాజీ మాత్రం 12 బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ లాంగ్వేజెస్ మీరు ఇంగ్లీష్ అయినా, హిందీ ఆర్ ఇంగ్లీష్ ఏదైనా, తెలుగు వాళ్ళకి మాత్రం 48 కంటెంట్ నుంచి అయితే వస్తుంది. పెడగాజీనేమో 12 మార్క్స్. మొత్తం 150 ఎంసీక్యూ క్వశ్చన్స్, 150 మార్క్స్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ పేపర్ 2B కూడా అదే విధంగా ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ స్పెషల్ ఎడ్యుకేషన్ 30 మార్క్స్కి, లాంగ్వేజ్ 1 తెలుగు, ఉర్దూ వాళ్ళకి 30 మార్క్స్. ఇక్కడ సబ్జెక్ట్ కేటగిరీ డిజేబిలిటీ స్పెషలైజేషన్ అండ్ పెడగాజీకి సంబంధించి 60 బిట్స్ అయితే వస్తాయి మీకు. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ 2A పేపర్ 2B ఫాలోయింగ్ లాంగ్వేజెస్ ఆఫ్ ది అఫోర్డబుల్ అండర్ ఫస్ట్ లాంగ్వేజ్ ఇవన్నీ అయితే ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి కూడా ఇక్కడ స్టేట్ సిలబస్ 30 ఎంసీక్యూ క్వశ్చన్స్ లాంగ్వేజెస్ 30 మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఇది క్లియర్గా చూడండి. ఇక్కడ మనకి a 2A paper, 2B paper following languages offered in the first language secondary school and under the state syllabus అయితే ఇచ్చారు. స్టేట్ సిలబస్లో ఉండాలి, మీరు స్టేట్ సిలబస్ అయితే ఉండి తీరాలి ఫస్ట్ లాంగ్వేజ్ అనేది. ఈ ఫస్ట్ లాంగ్వేజెస్కి సంబంధించినవి మనకి కఠిన స్థాయి ఏ విధంగా ఇస్తారు అని అంటే ఇక్కడ 10th క్లాస్ అనేది ఇచ్చారు. సెకండ్ లాంగ్వేజ్ ఇంటర్మీడియట్ ఆర్ కన్సర్న్ లాంగ్వేజ్ as subject the graduation level or eligibility for the paper 2A in కన్సర్న్ మీడియం అని అయితే ఇచ్చారు. ఇక్కడ ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ లాంగ్వేజ్ ఫర్ ద ఆల్ క్యాండిడేట్స్ ఇన్ లాంగ్వేజ్ 2. ఇంగ్లీష్ అనేది అందరికీ కంపల్సరీనే. ఇక్కడ 2A 2Bలో నుంచి మనకి 12th లెవెల్ వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మన ఇంటర్మీడియట్ స్థాయి వరకు కఠిన స్థాయి అయితే ఉంటుంది. ఇక్కడ 6th టు సీనియర్ సెకండరీ లెవెల్ అనేది ఇచ్చారు. ఇక్కడ లాంగ్వేజెస్ చూడండి. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజెస్ విల్ బి గివెన్ ఆన్ ద కంటెంట్ ఓన్లీ. మీకు ఇక్కడ మీరు పేపర్ 2A రాసే వాళ్ళకి కంటెంట్ మాత్రమే ఉంటుంది. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అంటే తెలుగు, ఇంగ్లీష్కి సంబంధించి ఓన్లీ కంటెంట్ ఉంటుంది. పెడగాజీ అయితే మీరు చదవాల్సిన అవసరం లేదు. ఇది ఒక మీకు గుడ్ న్యూస్ అని అయితే చెప్పొచ్చు. ఇక్కడ 2A చూడండి, 2B ఈ విధంగా మీరు 6th నుంచి 10th వరకు చదవండి. 10th కఠిన స్థాయి మాత్రం సీనియర్ ఇంటర్ వరకు అయితే ఇచ్చారు. అన్ని సబ్జెక్టుల వాళ్ళకి ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ తెలుగుకు సంబంధించిన అకాడమీ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అయితే ఫాలో అవ్వమని అయితే చెప్తున్నారు. ఇక్కడ 2025-26 స్టేట్ సిలబస్ బుక్స్ అయితే మీరు చదవాల్సి అయితే ఉంటుంది. క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే థింకింగ్ ఎబిలిటీస్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అంటే మీ క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్ ప్రకారం అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతారంట. మీరు అప్లై చేసుకోవాలంటే సిలబస్ కావాలి అని అంటే కైనా మీరు ఈ వెబ్సైట్కి అయితే విజిట్ అయ్యి మీరు సిలబస్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీడియం ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ మీకు ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్ చూజింగ్ బై ద క్యాండిడేట్ అంటే మీకు ఫస్ట్ లాంగ్వేజ్ అంటే మనకు తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. బైలింగ్వల్ అనేది ఇచ్చారు క్వశ్చన్ పేపరు. క్రిటిసైజేషన్ ద పాస్ మార్క్స్ అయితే ఏ విధంగా పాస్ మార్క్ ఏమేమి ఉంటాయి అనేది ఇచ్చారు చూడండి. ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 60% అబోవ్ మార్క్స్ అయితే ఉండాలి. బీసీ వాళ్ళకి 30, ఎస్సీ ఎస్టీ ఈ పీడబ్ల్యూడీకి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 40%. అంటే మీకు 150కి 90 మార్క్స్ ఓసీ వాళ్ళకి రావాలి. బీసీ వాళ్ళకి 75 మార్క్స్ అయితే రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 మార్క్స్ అయితే మీకు రావాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఎవరెవరికి అప్లికబుల్ అవుతుంది అనేది అయితే ఇచ్చారు. ఇన్ సర్వీస్ టీచర్స్ చూడండి. ఇక్కడ ఇప్పుడు మనకి
ఇన్ సర్వీస్‌లో ఉన్నవాళ్ళు జడ్జిమెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ది ఇండియా సివిలైజేషన్ అనేది ఇచ్చారు కదా! ఎవరైతే మీరు ఆహ్, 2011 కంటే ముందు ఎవరైతే ఉన్నారో టెట్ రాయకుండా టీచర్ జాబ్ తెచ్చుకున్న వాళ్ళకి ఈ టెట్ అయితే కంపల్సరీగా సర్వీస్ రూల్స్ ప్రకారము ఇప్పుడు టెట్ అయితే కంపల్సరీ చేశారు. సుప్రీం కోర్ట్ కంపల్సరీ చేసింది కాబట్టి మీరు టెట్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి the exciting and the secondary grade teacher, HGTs and school assistant who do not have TET qualify may appear for the paper 1B, 2A, 2B is their concerned subject eligibility criteria and epithet డీటెయిల్డ్ ఇన్ ద రూల్స్ అనేది ఇచ్చారు. ఇవి మీకు మీరున్నారనుకోండి 5.1, 5.2, 5.3, 5.4లో మీకు డీటెయిల్‌గా అయితే ఇవ్వడం అయితే జరిగిందంట. అవి చూడండి. లాంగ్వేజ్ అండ్ సోషల్ స్టడీస్‌కి సంబంధించినవి కూడా ఇచ్చారండి. బిఫోర్ 2017 దేర్ వాస్ కామన్ పేపర్ అంటే ఇంతకుముందు మీకు కామన్‌గా ఉండేది. ఇప్పుడు ఎస్సీ లాంగ్వేజెస్, ఎస్సీ సోషల్ స్టడీస్ అని సెపరేట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు separate exams have been conducted for the language and social studies subject. Hence, candidates who qualify in the combined TET provisionally may be appear for the separate paper and qualify in the కన్సెంట్ పేపర్ ఓన్లీ. అంటే మీరు ఈ లాంగ్వేజెస్ సపరేట్ చేశారు కాబట్టి సపరేట్గా లాంగ్వేజెస్ ప్లస్ సోషల్ మీరు సపరేట్గా 2 రాసుకోవాల్సి అయితే ఉంటుంది అనేది అయితే చెప్పడం అయితే జరిగింది ఇక్కడ. స్కోర్ ఫర్ ద సెలక్షన్ టీచర్ రిక్రూట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ 20% వెయిటేజీని మనము 80% వెయిటేజీలో కలిపి మనకి 100% టీఆర్టీ అయితే ఇస్తారు టీచర్ రిక్రూట్మెంట్లో. అదైతే ఇక్కడ చెప్పారు. ఇక్కడ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఫర్ ద పీరియడ్ అనేది ఇచ్చారు. మీకు ఈ టెట్ సర్టిఫికేట్ ఎన్ని రోజులు ఒకసారి పాస్ అయిన తర్వాత ఎన్ని రోజులు మీకు వ్యాలిడిటీ ఉంటుంది అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఈ టెట్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ మనకి లైఫ్ టైం అనేది ఇచ్చారు చూడండి. ఏపీటీ షెల్ బి రిమైనింగ్ వ్యాలిడిటీ ఫర్ ద లైఫ్ టైం అన్లెస్ అదర్వైజ్ మోడిఫైడ్ బై ద ఫ్యూచర్ ఎన్సిటిసి గైడ్లైన్స్. ఇప్పటివరకు అయితే మీకు లైఫ్ టైం అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీకు ఏదైనా రూల్స్ చేంజ్ అయితే ఎన్సిటిసి గైడ్లైన్స్ ప్రకారం అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఇప్పటివరకు అయితే మీరు ఇప్పటివరకు రాసిన టెట్ల అన్నిట్లలో మీరు ఎప్పుడు రాసినా కానీ మీకు లైఫ్ టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ప్రొసీజర్ ఫర్ ద అప్లయింగ్ ఆన్లైన్ ఇక్కడ చూడండి మీరు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఫోటో సైజు ఎంత ఉండాలి ఏంటి అని సబ్మిషన్ చేయడము, ఫీ పర్టికులర్స్ అయితే చూడండి. మీరు ప్రతి ఒక్కరైతే 1000 రూపాయలు అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. ఈచ్ సబ్జెక్ట్కి 1000 రూపాయలు 1000 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈచ్ పేపర్ అని కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సపరేట్లీ అనేది ఇచ్చారు. లాస్ట్ డేట్ అంటే 23/11/2025. మీరు తొందరగా కట్టుకొని తొందరగా సెంటర్స్ బుక్ చేసుకుంటే మీకు దగ్గరగా ఉన్న సెంటర్స్ అయితే వస్తాయి. లేట్గా చేస్తే గిన మీకు లేట్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే సిబిఈటి ప్యాటర్న్లోనే ఉంటుంది. మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే పెడతారంట. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫర్ ద ఏపీ టెట్ అనేది ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక్కొక్క సెంటర్లో ఎంతమందిని అపాయింట్ అనేది అయితే ఇచ్చారు. మనకి నార్మలైజేషన్ మెథడ్ అయితే ఉంటుందంట. నార్మలైజేషన్ ప్రకారమే చేస్తారు. ఇక్కడ నార్మలైజేషన్ కూడా ఏ విధంగా చేస్తారు అనేది అయితే ఇచ్చారు. హాల్ టికెట్ చూడండి. హాల్ టికెట్ మనకి 30/11/2024
మీరు ఆ రోజైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అబ్జెక్షన్ కీ ఇక్కడ కీ అనేది మనకి ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, ఎగ్జాము మనకి 2 సెషన్‌లో అయితే జరుగుతుంది ఎగ్జాము. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో అయితే జరగడం అయితే జరుగుతుంది. 2 సెషన్‌లు అయితే ఇస్తారంట. ఇక్కడ ఇనిషియల్‌కి, ఫైనల్‌కి మనకి ఇక్కడ ఫైనల్‌కి అనేది తర్వాత అయితే అబ్జెక్షన్స్ తీసుకొని మనకి ఇస్తారు. మీకు హెల్ప్ డెస్క్ అంటే ఇక్కడ చూడండి, హెల్ప్ డెస్క్ టైమింగ్స్ చూడండి. 10 AM టు 5:30 PM అనేది ఇచ్చారు. ఇక 24th నుంచి అయితే స్టార్ట్ అయితే జరిగింది. ఇక్కడ ఫోన్ నెంబర్స్, హెల్ప్ లైన్ నెంబర్స్, ఇక్కడ లీగల్, ఇక్కడ ఇంకిదే అయిపోయిందండి. ఇంతవరకు మనకి ఇదైతే టెట్ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు అన్నీ తెలుసు. అప్పటికి అర్థమై ఉంటుందనుకుంటున్నాను. ప్రతి ఒక్కరైతే వీడియో చూసారు కదా! వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ఉన్న డీటెయిల్స్ అనేది ఫస్ట్ మీరు టెట్ ఎవరు రాసినా గానీ ఇవైతే కంపల్సరీగా మీరు చదవండి. ఎందుకంటే ఏమేం చేంజ్ అయ్యాయి అనేదైతే దీంట్లోనే ఉంటుంది. ఒకవేళ మీరు భవిష్యత్తులో ఏదైనా అబ్జెక్షన్ చెయ్యాలి అని అంటే గిన ఈ నోటిఫికేషన్‌లో అయితే ఏదైతే ఇచ్చారో వాళ్ళకి ప్రూఫ్‌గా మనకి నోటిఫికేషన్ అయితే ఇదైతే చూపించడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు దీన్ని క్లియర్‌గా చదవండి. ఏమేమి చేంజ్ అయ్యాయి అనేది క్లియర్‌గా చదివితే మీకు అర్థమవుతుంది. అందుకని ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. మహా అంటే దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ అయితే తెలిసిపోతాయి. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇంకా ప్రీవియస్ పేపర్స్ సిలబస్ కూడా నేను తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసి కొంచెం చేంజ్ అయింది. ఆ కొంచెం చేంజ్ అయిన సిలబస్ అనేది నేను ట్రాన్స్‌లేషన్ చేసి మీకైతే అప్‌లోడ్ అయితే చేస్తానండి. తెలుగుకు సంబంధించిన సోషల్, మ్యాథ్స్ అన్నీ చేస్తాను. పేపర్ 2, పేపర్ 1 2 కూడా చేస్తాను. మీరు వెయిట్ అయితే చేయండి. రేపులే ఎల్లుండి అయితే నేను ఈ 2 డేస్‌లో అప్‌లోడ్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ ప్రీవియస్ పేపర్స్ ఛానల్‌లో ఉన్నాయి. మీరు వాటిని కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.